ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది. వాటితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆదేశించింది ఆర్బీఐ. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ. వాటితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆదేశించింది ఆర్బీఐ. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తిరిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ ఉన్నటువంటి బ్యాంకు లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలన్నింటినీ కూడా ముగించాలని చెప్తోంది. ఎందుకంటే పేటీఎం లో సురక్షితం కాదు అని చెప్పి కూడా చాలా సార్లు ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. వాటిపైన ఆర్బీఐ కూడా ఒక కమిటీతో రివ్యూ చేసింది. సో అది అంత సురక్షితం కాదు పేమెంట్స్ అని చెప్పి అనుకున్నటువంటి ఆర్బీఐ దానికి ఉన్నటువంటి బ్యాంక్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మనం పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ను జోడీ చేయడం, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఆధారంగా పేమెంట్స్ జరుపుతున్నాం. ఈ పేమెంట్స్ విషయంలో సురక్షితంగా లేవు, అనాథరైజ్డ్ పార్టీస్ కూడా ఎంటర్ అవుతున్నాయని చెప్పి ఆర్బీఐ కూడా గుర్తించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎవరైనా పేమెంట్స్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా పేటీఎం లాంటి ఉన్న వాటన్నిటిని క్లోజ్ చేయాలని చెప్పి కూడా ఆర్బీఐ సూచిస్తుంది. చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ మనం బయట యూపీఐ పేమెంట్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో, ఫోన్ పే కానీ, జీపే కానీ, ఇతరత్ర క్యూఆర్ కోడ్ల ద్వారా కొన్ని చోట్ల ఇంకా పేటీఎం కు సంబంధించి వాటి క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా లావాదేవీలు జరుపుతూ ఉన్నారు. అలాంటి లావాదేవీలన్నింటినీ కూడా ముగించాలి అని చెప్పి కూడా ఆర్బీఐ కీలకమైనటువంటి ఆదేశాలు తీసుకుంది. నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లుగా ఆర్బీఐ గుర్తించింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా పేటీఎం ఉల్లంఘించినట్లుగా ఆర్బీఐ గుర్తించింది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఒకే ప్యాన్ నెంబర్ కు వేల సంఖ్యలో ఖాతాలను దానికి అటాచ్ అయి ఉన్నాయి. ఒక పాన్ నెంబర్ కు సంబంధించి ఎక్కువ ఖాతాలు ఉండొద్దు. ఒక ప్యాన్ ఖచ్చితంగా ఒక ఐడికి మాత్రమే ఉండాలి, కానీ వీళ్ళు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ను కూడా జోడీ చేసినట్లుగా ఆర్బీఐ గుర్తించింది. సో ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపైన కూడా క్లియర్ గా పేర్కొంది. చాలా లోపాలు ఉన్నాయి. ఆర్బీఐ ఉన్నటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా అది ఉల్లంఘించింది అనే దానిపైన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.